చిరంజీవి కనిపిస్తే చాలా సిల్వర్ స్క్రీన్ అంతే పగిలిపోతుంది. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. వింటేజ్ మెగాస్టార్. లోపల ఏమైనా సీన్లు రీక్రియేట్ చేశారా? వీకెండ్ ఇంటర్వ్యూల దగ్గర కొంచెం సీక్వెన్స్ మారింది, మిగతాదంతా సేమ్ టు సేమ్. చాలా బాగుంది. వింటేజ్ మెగాస్టార్. వింటేజ్ మెగాస్టార్. విశ్వంబర ఫస్ట్ లుక్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? ఐ థింక్ నిజం చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే చాలా మెగాస్టార్ చాలా బాగున్నాడు. విశ్వంబర బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ విశ్వంబర బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. నిన్న ఆలోచన గారు కాంట్రవర్షియల్ స్పీచ్ ఒకటి ఇచ్చారా, చూసారా? అంటే నాకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పేసి అన్నారు. ఓకే, నేను ఆ స్పీచ్ చూడలేదు యాక్చువల్గా. సో స్టేట్మెంట్ అలా అది ఇచ్చారు, దాని గురించి ఏం చెప్తారు? ఐ డోంట్ స్టేట్మెంట్ చూడలేదు. చిరంజీవి గారి బర్త్డే అని చెప్పి చూడడానికి రిలీజ్కి వచ్చాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. లోపల థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందని ఇంతకీ? బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సాంగ్స్ అయితే సూపర్. అందరూ ఇలలు గోల అరుపులు కేకలు నైస్. అండ్ మీరు ఎప్పుడు చూసారు ఇందిరా మూవీ? నేను ఎప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసినట్టున్నాను స్కూల్ చదివేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్తో పాటు. సో ఈ మూవీలో మీకు నచ్చిన ఒక సీన్ గురించి, ఇందిరా మూవీ? అదే తులసి మొక్క పీకేటప్పుడు వీరశంకర్ రెడ్డి డైలాగ్ అదొకటి చాలా ఫేమస్. అక్కడికి విజిల్స్ అరిసరిసి గొంతుపోయింది. వీ ఎంజాయ్డ్ లాట్. అంటే అప్పటికి ఇప్పటికి ఎలా అనిపించింది మీకు? అంటే నాస్టాల్జియా ఫీల్ అయ్యాము. టీవీలో చూసేదానికి బిగ్ స్క్రీన్లో చూసేదానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అసలు మెగాస్టార్ చిరంజీవి గారిని అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు కదా, సో మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? డిఫరెన్స్ ఏం లేదు. ఆయన శిఖరం అట్లానే ఉంటుంది, చేంజ్ ఉంటుంది కదా. రైట్. అంటే ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే విషెస్. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు. మా ఫ్యాన్స్ నుంచి మీరు ఇంకా ఇలాగే మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి బర్త్డే ఎన్నో చేసుకోవాలి మీరు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అభిమానం చేసేది ఒక చిరంజీవి గారిని. మేము ఒక చిన్నప్పటి నుంచి ఒక ఖైదీ సినిమా కానీ చిన్నప్పటి నుంచి ఆయన లైక్ చేయడము, అప్పటి నుంచి లైక్ చేయడం ఇష్టము. తర్వాత కూడా చిరంజీవి అంటే చాలా బెస్ట్. ముందుగా వచ్చాడు ఇందిరా సినిమా వచ్చినప్పుడు, మేము చిన్నగా ఉండే సినిమా వచ్చినప్పుడు అప్పట్లో ఒక ఆడియో క్యాసెట్ రిలీజ్ అయినప్పుడు ఒక సెన్సేషన్. అంటే ఒక క్యాసెట్ కొనుక్కోవాలన్నా కూడా మేము పొద్దున మార్నింగ్ లేచి సుప్రీం ఆడియో సెంటర్కి పోయి ఒక ఇందిరా క్యాసెట్ పోయి కొనుక్కునేటోళ్ళము. అలాంటి మనీష్ శర్మ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ మేము ఎంతో ఎంజాయ్ చేసేటోళ్ళము. అంటే ప్రతి దగ్గర ఒక వినాయక చవితి కానీ ఒక దసరా కానీ ఏ పండుగ వచ్చినా ఆ సాంగ్స్ మీద డ్యాన్స్ చేసేటోళ్ళము, ఇందిరా సాంగ్స్ మీద. అంటే ఒక్క సాంగ్స్ కాదు, ప్రతి సినిమాలో ఒక ఇందిరా తీసుకొని ఒక ఠాగూర్ తీసుకొని ప్రతి సినిమా. కానీ చెప్పండి, ఇందిరా ఒక సెన్సేషన్ సినిమా ఇది. ఇంకా బి గోపాల్ డైరెక్షన్లా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అశ్విని దత్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఇది చాలా బెస్ట్ మూవీ. ఎందుకంటే ఇందిరా కెరియర్లో ఇది చాలా బిగ్గెస్ట్ మూవీ. అంటే చాలా మంది అనుకోవడం ఇది ఒక ఫ్యాక్చరిజం సినిమా అంటే ఒక చిరంజీవికి సెట్ అవుతుందా సెట్ కాదు అనుకోరు. కానీ బి గోపాల్ గారు కానీ నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. అలాంటి సినిమా అంటే ఒక స్టైల్గా ఒక డైలాగ్స్ కూడా ఒక మాఫియా అంటే ఒక ఫ్యాక్చరిజం లేకుండా ఒక స్టైలిస్ట్గా ఒక మెగాస్టార్ గారు ఒక డైలాగ్స్ చెప్పడం కానీ, మొక్కే కానీ పీకేస్తే పీక కోస్తా అంటే ఒక్కొక్క డైలాగ్ కానీ చెప్పడానికి చిరంజీవి గారు ఒక స్టైలిష్గా చెప్తాడు అనమాట. ప్రతి ఒక్క సినిమా ప్రతి ఒక్క సీను. అక్కడ ఇంద్రుడు కూర్చుని ఆ ఇంద్రుడు, ఇక్కడ కూర్చుని ఈ ఇంద్రధనస్సుడు అంటే ఒక డైలాగ్ చెప్పడం కూడా ఒక వెరైటీగా చెప్తాడు, ఒక స్టైల్గా చెప్తాడు. కానీ చెప్పాలంటే చిరంజీవి గారికి సాధ్యం. ఒక ఇందిరా సినిమా అంటే ఒక చరిత్రలో నిలిచిపోయింది. ఒక ఠాగూర్, ఒక ఇందిరా, ఒక మాస్టర్, ఇలాంటి సినిమాలు చిరంజీవి కెరియర్లా ఒక నిలిచిపోయింది అనమాట. ఈ బెస్ట్ మూవీ చాలా బెస్ట్ మూవీ. అప్పుడు ఒక సిల్వర్ జూబ్లీ మూవీ చేసినప్పుడు మేము చాలా చిన్నగా ఉన్నాం అనమాట. సినిమా సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు మళ్ళీ మెయిన్ టాకీస్లోకి వచ్చి 100 డేస్ సాంగ్స్ కోసం వచ్చి మరీ డ్యాన్స్ చేసేవాళ్ళము. 50 డేస్కి 100 డేస్కి సిల్వర్ జూబ్లీకి. ఇప్పుడు మళ్ళీ ఒక స్క్రీన్ మీద మళ్ళీ మెగాస్టార్ గారు కనిపిస్తున్నారంటే అప్పుడు ఈ సోషల్ మీడియాస్ లేదు, ఒక యూట్యూబ్స్ లేవు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఈ యూట్యూబ్స్ అనేది ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ యూట్యూబ్స్ వల్లనే ఎంతోమంది ఇప్పుడు ఫ్రీ రిలీజ్ సినిమాలు అవుతున్నాయి కాబట్టి పబ్లిక్లో చాలా మంది ఈ పబ్లిక్లో తెలుస్తుంది కాబట్టి ఇంతకంత హ్యాట్సాప్ చెప్పాలి. దీనికోసం ఏం అడుగుతారు చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. బోలో మెగాస్టార్కి జై జై మెగాస్టార్. ఇలాంటి హ్యాపీ బర్త్డే ఎన్నో చేసుకోవాలి. ఒకటి చెప్తున్నాను నేను, మెగాస్టార్ అభిమానులు కానీ, ప్రభాస్ అభిమానులు కానీ, రవితేజ అభిమానులు కానీ అందరూ అభిమానులుగా మంచిగా ఉండాలి, కొట్లాడుకోవద్దు. ఏ ఫ్యాన్స్ అయినా కూడా మనం ఒక సినిమా లెక్క చూడాలి, సినిమా లెక్కనే చూసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఒకరి కోసం మనం ఒకరు తిట్టుకోవద్దు, చేసుకోవద్దు. అందరు ఫ్యాన్స్ అందరు ఒకటే అనుకోవాలి అంతే. అట్లా అనుకున్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ చూసి హట్ కావద్దు. ఒక ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, ఒక బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరు కలిసి ఉండాలి. ఒకళ్ళు కొట్లాడుకోవద్దు, వాళ్ళందరూ మంచిగా ఉంటారు. మనమందరం కూడా మంచిగా ఉండాలి, కొట్లాడుకోవద్దు, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. జై మెగాస్టార్.